మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఈ గాడ్ గ్రేస్ అపోస్తలిక్ పరిచయ తరపున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఈరోజు ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడంటే కనుక మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా హెచ్చింపబడాలి, గొప్ప చేయబడాలని కోరుకుంటే మనము ఏదో ఒక రోజు తగ్గించబడతాం. అటు రీతిగా కాకుండా మనం తగ్గించబడాలి, మనం చిన్నగానే ఉండాలని చెప్పేసి మనం తగ్గించబడి మనల్ని మనము తగ్గించుకుంటూ మనం బ్రతికితే కనుక దేవుడు మనల్ని నిశ్చయంగా హెచ్చిస్తాడు. హెచ్చించాలని కోరుకుంటే కనుక మనము తగ్గించబడతాం. అదే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ దేవుని కృపతో దేవుని యొక్క యథార్థతతో కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నతమైన కృపలో మనం నడిపిస్తాడు. అటు రీతిగా ఈ దినము మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి యథార్థంగా ఉంటూ దేవునిలో బ్రతుకుతూ దేవుని కృపతో మనం ఉంటే కనుక దేవుడు మనల్ని హెచ్చించి మన ఆత్మీయతలో మన ఇంకను దేవుడు బలపరిచి కృప చూపించి నడిపిస్తాడు. అటు రీతిగా ఈ దినం మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని నామం హెచ్చించుతూ దేవుని యొక్క పరిచర్లు ఇంకను ముందుకు సాగుతూ దేవుడి యొక్క కృపను ఇంకను పొందుకుంటూ ఆయన సన్నిధిలో ఉందాం. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.